నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఒక జెనెటిక్ కండిషన్. ఈ పురుషుల్లో ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, 47XXY. నార్మల్లీ ఏంటి 46XY కదా. సో 1 in 600 మెన్లో ఇది కామన్ కాజ్, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. అంటే స్పర్మ్స్ లేవు ఇజాక్యులేట్లో, అసలు టెస్టికులర్ ఫంక్షన్ బాగాలేకపోవడానికి ఇది ఒక పెద్ద కారణం కావచ్చు. ఈ పురుషుల్లో టెస్టిస్ చిన్నగా ఉండడము, లో టెస్టిస్ట్రోన్ లెవెల్స్ ఉండడము, స్పర్మ్ ప్రొడక్షన్ లేకపోవడం లేదా చాలా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ టెక్నిక్స్ ఉన్నాయి. తండ్రి కావచ్చు, స్పర్మ్ రిట్రీవల్ సర్జరీ ద్వారా చేయొచ్చు. మైక్రోటీసా అంటారు. ఇది టెస్టిస్ నుంచి చిన్న చిన్న భాగాల నుంచి స్పర్మ్స్ని తీసుకొని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ఐవీఎఫ్లో ఒక భాగం, ఈ ప్రొసీజర్ ద్వారా పిండం రెడీ చేసి సక్సెస్ పొందొచ్చు. కాకపోతే ఈ పిండాలు రెడీ అయినప్పుడు వీటిని జెనెటిక్గా బాగున్నాయా లేదా టెస్ట్ చేయాలి. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయొచ్చు. యూజువలీ స్పర్మ్ రిట్రీవల్ సక్సెస్ 40 to 60% కేసెస్లో ఉంటాయి. అంటే సర్జికల్గా తీసినప్పుడు 100లో 40 to 60 కేసెస్లో మనకి స్పర్మ్స్ దొరకచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.